యువకుడు మిస్సింగ్ కలకలం రేపుతుంది. ములుగు జిల్లా వెంకటాపురంకు చెందిన సాయి ప్రకాష్ అనే 29 గల వయస్సు గల స్వచ్ఛంద సేవ సంస్థ నడిపిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. గత మంగళవారం అతని బంధువులకు ఒకరికి ఆరోగ్య సమస్య ఉండడంతో హనుమకొండలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి చేర్పించాడు. తిరిగి ప్రయాణంలో రాత్రి సమయం కావడం వల్ల అతని మిత్రుడికి కాల్ చేసి రాత్రి పడుకోవడానికి వస్తానని చెప్పిన అతను మిత్రుడి వద్దకు కూడా రాలేదు. కుటుంబీకులు స్థానిక వెంకటాపురం పోలీస్ స్టేషన్ సంప్రదించగా వారు ఫోన్ నెంబర్ ద్వారా లొకేషన్ను ట్రేస్ చేయగా చివరి సిగ్నల్ ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లో చూపించిందని వారు తెలియజేశారు. 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. నా పేరు చిరం సాయి తేజ. మాది వెంకటాపురం మండల హెడ్ క్వార్టర్. మా బ్రదర్ మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మా బంధువులైన వారిని ముత్యం కిడ్నీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. 10 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తెల్లటి సాయంత్రం 6 గంటల 7 గంటల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మేము వెంకటాపురం పోలీస్ స్టేషన్ వాళ్ళని కలిస్తే వరంగల్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అక్కడ స్టేషన్ వాళ్ళకంటే మేము హన్మకొండ పోలీస్ స్టేషన్కి వచ్చాము. వాళ్ళకి పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. తద్వారా మేము ఇట్లా ప్రెస్ వాళ్ళకి చెప్పేసి వీళ్ళ ద్వారా అయినా మా బ్రదర్ ఇన్ఫర్మేషన్ మాకు కావాలని కోరుకుంటుంది. మా బ్రదర్ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నడిపిస్తా ఉంటారండి. చిరం సాయి ప్రకాష్ మా అన్న పేరు. వయసు 29 సంవత్సరాలు. పిటిషన్ ఇచ్చానండి. ఇస్తే సీసీటీవీ తెప్పించి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అందుకే ఇక్కడ మంగళవారం రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చారు. నైట్ ఇక్కడికి వచ్చారండి. బుధవారం రోజు సాయంత్రం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అదేం చెప్పలేదండి. హాస్పిటల్కి అయితే వచ్చారు. హాస్పిటల్లో మా వాళ్ళని డ్రాప్ చేశాక ఇంటికి